గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చీరి చీల్చనా. ఎలా ఎంటర్ అయిపోయారు ఇంతకు కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి? రాకీ అవునా ಹೊಡೆದ್ಬಿಟ್ರಲ್ಲ సావటాను మగా నన్ను కైలు వద్దండి, ఎందుకు అంట కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు. నేను అక్కడ ఒక్కసారిగా కేజీఎఫ్ మూవీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మార్చేసింది. కన్నడ సినిమాలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ అవ్వబోతుంది అనేది పెద్ద ఒక జాయ్. అది నారప్ప చేశారు. అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా. ఫస్ట్ సడన్ గా స్లిప్పర్ ఎటు ఇవ్వండి అన్నారు. బెండ్ చేసేది చూసి పట్టు ఆయన కొట్టుకొని పర్లేదు తగలదు. సార్ మీ వాయిస్ అంటే తమన్నా గారికి అంత ఇష్టం అంట కదా సార్. హంసలేఖ గారు నువ్వు రా నాతో ఉండు ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేస్తా అన్నారు. వాయిస్ బాగుంది అని. చాలా లోవర్ మిడిల్ క్లాస్ అంటే రోజు పొద్దున వెళ్ళి పాంప్లెట్ చేసేవాడిని. ఫస్ట్ పేమెంట్ వాజ్ లైక్ 50 రూపీస్. ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మనసుಗಳ ಮಾತು ముద్ర అని దాంట్లో ఒక సాంగ్ ఉండే, క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హాయ్ వశిష్ఠ బ్రో, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ కన్నడలో చెప్పాలంటే ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అన్నయ్య? సూపర్. ఓకే. అండ్ హ్యాపీ టు సీ యూ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఏంటి సంగతి? నడుస్తుంది, అంత బాగా నడుస్తుంది. సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా. సో యా, ఆల్ ఎక్సైటెడ్. ఓకే. సో ఒక్కసారి మీ కెరీర్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూ స్టార్టెడ్ యాజ్ లైక్ అనే ఒక సింగర్గా అది స్టార్ట్ చేస్తూ అలా మూవీస్ అనేది కూడా ఒకటి. కానీ ప్రేక్షకులందరికీ బాగా దగ్గర అయిపోయిన క్యారెక్టర్ మాత్రం కమల్. ఒక్కసారిగా అందులో ఉన్న రెబలిజం కానీ, సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఎలా ఎంటర్ అయిపోయారు ఇంతకు కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి? కేజీఎఫ్ ఒకసారి అంటే సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కాల్ వస్తుంది, హాయ్ వశిష్ఠ, దిస్ ఇస్ ప్రశాంత్ నీల్ అని. సో అప్పుడు ఇలా కలుద్దాం ఒకసారి, మేకింగ్ అ మూవీ కాల్డ్ కేజీఎఫ్, వెన్ ఎవర్ యూ క్యాన్ జస్ట్ డ్రాప్ ఇన్ టు ద ఆఫీస్ అన్నాడు. వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే అలా first of all, I'm very bad with narration, okay? Don't mind me if I cannot convince you with my narration, but all I can ask you is to trust me. Just trust me. I'm looking at a brat kid, rich brat, who is dynamic, who is like, all out. So, alanti oka charismatic young brat kaval naku, and I guess mimmalni chustunte you fit that bill perfectly. We want you. అంటే ఐ నో. అండ్ ఉగ్రం చూశాను, మీ వర్క్ చూశాను, తెగ నచ్చిన సినిమా నాకు అది. అండ్ వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్ అండ్ వెన్ యూఆర్ విత్ యువర్ కాన్ఫిడెన్స్, డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ అ గో. బట్ నా జర్నీ ఇలా ఉంది అండి. నేను చేస్తున్న సినిమాలు ఇలాంటివి, చేస్తున్న క్యారెక్టర్స్ ఇలాంటివి. అండ్ మై ఆస్పిరేషన్ ఫర్ ద నియర్ ఫ్యూచర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్, ఆన్ దీస్ లైన్స్ అని చెప్పి చెప్తే, ఓకే యూ జస్ట్ you can trust me kada. Yeah, having seen your work, who will not trust you? Okay. So then okay, we are doing it. That's it. ఒకసారి కేజీఎఫ్ ముందు ఒకసారి మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే, దట్స్ యువర్ కెరియర్ ఈ స్టార్టింగ్ లాగానే మెయిన్ లీడ్గా స్టార్ట్ అవుతూ ఉన్నారు, ఆ మూవీస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్, బట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎలా అనిపించింది? To me, it's never about the image or the shade. It's all about the character and the story. Okay. And the magnanimity of the film. So, ఏదో ఒక బాక్స్ టిక్ అయినా నాకు ఓకేనే. అండ్ ఎవరు పుడుతూ హీరో కాదు, విలన్ కాదు. హీరో కానీ విలన్ కానీ వాళ్ళు యాక్టరే. చేసిన రోల్ కన్విన్సింగ్గా లేదంటే ఇబ్బంది పడాలి తప్ప, ఎలాంటి రోల్ చేస్తున్నానే దాని మీద ఎక్కువ పట్టించుకోవద్దు. ఒకటి బేసిక్ ప్రిన్సిపల్ అది. అండ్ ఇఫ్ యూఆర్ ought to perform in something bigger, as big as KGF. Okay. And అంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, అది ఓన్లీ కన్నడ సినిమా. కన్నడ సినిమాలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ అవ్వబోతుంది అనేది పెద్ద ఒక జాయ్ అది. సో
that's all we all knew. And yeah, why not be a part of it? And see, when you are a part of an industry, it's not just about your growth, it's also about the industry's growth. Right. ఇండస్ట్రీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. సో నేను మాత్రం బాగుంటా, ఇండస్ట్రీ ఎలాగైనా ఓకే పర్లేదు నేను పట్టించుకొని ఉంటే అది దట్స్ నాట్ అ రైట్ యాటిట్యూడ్. ఓకే. అండ్ ఫర్ అ గ్రేటర్ కాజ్, గ్రేటర్ పర్పస్ ఎవరో ఒకరు శ్రమిస్తున్నారంటే వీళ్ళైతే సపోర్ట్ చేయాలి, కుదిరితే తోడు ఉండాలి. ఒక్కసారిగా కేజీఎఫ్ మూవీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మార్చేసింది. ఎట్లా అంటే ఒకప్పుడు అయితే సో ఓన్లీ కన్నడ మూవీస్ అక్కడ వరకే ఉండేది. సో దెన్ లేటర్ ఆల్ ద సౌత్ ఇండియా, టోటల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా కన్నడ మూవీస్ని చూడడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఆ తర్వాత వచ్చే మూవీస్ కానీ చూస్తూ ఉంటే సంథింగ్ డిఫరెంట్. యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ అనేటప్పటికీ సో వీ హ్యావ్ టు సే సంథింగ్ అని అనిపించింది. కేజీఎఫ్ ఇస్ అ ప్రైడ్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. యా. కేజీఎఫ్, యష్, ప్రశాంత్ నీల్ గారు, విజయ్ కిర్గందూర్ గారు, the initiative they took, the risk they took, the conviction they all had, and the way they put their efforts in bringing a Kannada flick to the global market, and the success they achieved with all their hard work and conviction and efforts. You just gotta support them. Yeah. Just take pride in being a part of it, and wish more such efforts happen everywhere across the country. So then ఇప్పుడు అంటే ఒక రోజుల్లో ఇది కన్నడ సినిమా, ఇది తెలుగు సినిమా అనేది ఉండే. ఇట్స్ గానర్ దోస్ డేస్. ఇప్పుడు ఇట్స్ ఇండియన్ ఫిల్మ్. హిందీ సినిమా, బాలీవుడ్, మిగతా టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అనుకొని అయితే వేరువేరుగా ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కొంత రీచ్ పొందుకొని అది అందులోనే ఒక పోటీ అంతే ఉండే కదా మార్కెట్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, మొత్తం మారింది. అండ్ థ్యాంక్స్ టు బాహుబలి, థ్యాంక్స్ టు కేజీఎఫ్, థ్యాంక్స్ టు కాంతారా, ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల మార్కెట్ ఆల్ ఇండియా మార్కెట్ అయింది ఇప్పుడు. అండ్ బయట వాళ్ళకి ఇది ఇండియన్ సినిమా అనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే ఆఫ్టర్ ద కేజీఎఫ్, సో కేజీఎఫ్ 1 తర్వాత, ఓకే కేజీఎఫ్ 2 తర్వాత కాదు, కేజీఎఫ్ 1 తర్వాత లైఫ్ అనేది ఎలా మారిపోయింది? కమింగ్ టు ద ఆఫర్స్ వైజ్ కానీ యు ఆర్ వెల్ నోన్ త్రూ అవుట్ ఇండియా, ఎలా అనిపించింది? ఆఫర్స్ అంటే కేజీఎఫ్ ముందు నాకు కన్నడలో బిజీ, ఐ వాజ్ బిజీ. తెలుగులో కూడా ఐ వాజ్ డూయింగ్ క్వైట్ అ ఫ్యూ ఫ్లిక్స్. అండ్ కేజీఎఫ్ తర్వాత ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి, మొదలైంది. ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి అండ్ ఎక్కువ ఆప్షన్స్ దొరికాయి నాకు చూస్ చేసుకోవడానికి. అండ్ బయట కూడా బీట్ తమిళ్, బీట్ మలయాళం, బీట్ Hindi, couple of scripts I have heard and kind of okay too. That's all because of KGF. And దాన్ని మించి ప్రొఫెషనల్ యాంగిల్ పక్కన పెడితే అంటే యాజ్ యాక్టర్ వస్తున్న ఆఫర్స్ని పక్కన పెట్టి మాట్లాడాలన్నా కూడా వేరే ఊరికి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా అక్కడ కూడా గుర్తుపెట్టి మాట్లాడతారు, సెల్ఫీ దిగుతారు, ఎంతో అంత వాళ్ళ ప్రేమతో ఏదో ఒక కాఫీ ఇవ్వటం కానీ. ఇప్పుడు మారిషియస్, ఇట్స్ అ డిఫరెంట్ కాంటినెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ద వే దే కైండ్ ఆఫ్ టుక్ కేర్ ఆఫ్ us, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రీచ్ కేజీఎఫ్ హస్ గాట్. లండన్లో కూడా గుర్తుపెడతారు. అండ్ దట్స్ అ పవర్ ఆఫ్ సినిమా ఎండ్ ఆఫ్ ద డే. అండ్ హ్యావింగ్ ప్లేడ్ అ లీడ్ అండ్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఇస్ డిఫరెంట్. అందులో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ని కూడా గుర్తుపెడుతున్నారంటే ఆ సినిమా ఇంకా ఎంత మటుకు వాళ్ళని ఆకట్టుకుంది అనేది తెలుస్తుంది మనకి. కానీ చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా మీ పేరు వశిష్ఠ సింహ అనేది ఎవరికి తెలీదు, కమల్ అనే గుర్తుపడుతూ ఉంటారేమో విజువల్గా చూస్తూ ఉంటారు. అంటే అలా ఉండేది లైక్ 2-3 years బిఫోర్ అయితే ఎక్కడ చూసినా కమల్ అనే పిలిచేటోళ్ళు. ఇప్పుడు నౌ దే నో మీ, కైండ్ ఆఫ్ నో మీ బై గోయింగ్ ఆన్ అండ్ మీరు చేస్తున్న మూవీస్ కానీ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. సో చలో ఇప్పుడు కేజీఎఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విల్ టాక్ తెలుగు మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి నారప్ప చేశారు. సో నారప్పలో అయితే మీ క్యారెక్టరైజేషన్ దట్ వాస్ అనే తక్కువ టైం ఉన్నా కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్కి మీరు చేసే విధానం కానీ ఓ మై గాడ్ అనిపించిన విధానం. సో హౌ ఇట్ స్టార్టెడ్? నారప్ప శ్రీకాంత్ అడ్డాల గారు, అదే ఒక అసోసియేట్, ఆయన పేరు మర్చిపోయాను,
మస్ట్ బి శ్రీధర్ ఆర్ సంథింగ్. ఓకే. ఆయన కాల్ చేశాడు, అంటే అన్నోన్ నెంబరు జనరలీ తీసుకొని, దిస్ ఇస్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్, ఇలాగా కాల్ చేస్తున్నాం ఒక క్యారెక్టర్ గురించి, ప్లీజ్ కాల్ బ్యాక్ అని మెసేజ్ వచ్చింది. ఫ్రీ అయ్యాకే కాల్ చేశా. అప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడతారని, ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ హిస్ వర్క్. మంచి మంచి వెరీ సెన్సిబుల్ ఎమోషనల్ డైరెక్టర్ ఆయన వర్క్ చాలా నచ్చింది నాకు. సీతమ్మ వాకెట్లో కానీ ఇంకో సినిమా ఐ వాజ్ లైక్, అంటే నువాన్సెస్, వెరీ టైనీ నువాన్సెస్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగా పెడతారు ఆయన. సో దట్ వాజ్ సంథింగ్ ఐ హ్యాడ్ అడోర్డ్. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా మాట్లాడుతున్నామండి అంటే, ఆయన అప్పుడు చెప్పారు, ఇలాంటి అసురన్ రీమేక్ చేస్తున్నాం, అందులో ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయాలి. అండ్ అసురన్ ఇస్ అసురన్. ద కాన్సెప్ట్, ద స్క్రిప్ట్, ద పర్ఫార్మెన్సెస్, వావ్, అంత మంచి సినిమా ఇప్పుడు తెలుగులో చేయబోతున్నాం అన్నప్పుడు దాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తా, డెఫినెట్లీ ఐ డూ ఇట్. అండ్ వెంకీ గారు, వెంకీ మామ అండ్ సురేష్ ప్రొడక్షన్స్, అండ్ హూ విల్ నాట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. అంటే అందులో ఒకటి నాకు అంటే ఇబ్బందిగా ఉండిందంటే, అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సార్ ఇది ఎందుకు చూస్తేనే నాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎలా చేయడం, ఇది చేస్తే తప్పు అవుతుందేమో అంటే, ఆఫ్ కోర్స్ వి ఆల్ నో ఇట్స్ యాక్టింగ్. అది నిజమైన స్లిప్పర్ తీసుకొని కొట్టడం, అలా నిజంగా అంత గట్టిగా కొట్టడం, డమ్మీలు ఉంటాయి, కానీ చూస్తేనే ఒక హీనియస్ అనిపిస్తుంది కదా. సో అదొక్క కన్సర్న్ మాత్రమే రేస్ చేశా. లేదండి మీరు కమాన్ యువర్ అన్ యాక్టర్, యూ నో కదా అన్న. ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో ఇట్, బట్ అదొక్క సీన్ డిస్టర్బింగ్గా ఉంది అది అన్న. లేదు దాన్ని కన్వీనియంట్గా షూట్ చేద్దాం, డోంట్ వరీ, లెట్స్ నాట్ మేక్ యూ హిట్ ప్రాపర్లీ, అది ఏదో చేద్దాం, మేనేజ్ చేద్దాం రండి అన్నారు. దెన్ డిడ్ ఇట్. ఇట్ వాజ్ సో గుడ్, సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదొక్క ఇన్సిడెంట్ చెప్పాలి నేను. వెంకటేష్ గారు దానికి రెపకషన్, ఈయన నన్ను కొట్టి అది చెప్పుతో నాకు కొడతారు. సో అలాంటి సీను షూట్ చేయాలి. స్లిప్పర్ ఇచ్చారు, డమ్మీ స్లిప్పరు. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షాట్. సడన్గా స్లిప్పర్ ఎట్ ఇవ్వండి అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ని ఎవరు ఆర్ట్ అసిస్టెంట్ని తీసుకున్నారు, బెండ్ చేసి అది చూసి పట్టు ఆయన కొట్టుకొని, పర్లేదు తగలదు, హీ హిట్ హిమ్సెల్ఫ్, పర్లేదండి ఇట్స్ సాఫ్ట్ ఓన్లీ, ఐ ఆల్సో మేనేజ్, మెల్గానే కొడతా, ఏమనుకోకు. వాట్ యూ కాల్ ఇట్, అది జనరాసిటీ అంటామా, అది దట్స్ బీయింగ్ హ్యూమెన్ అంటామా, ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది చేయనక్కర్లే కదా. అండ్ దట్ ఐ వాజ్ లైక్ మైండ్ బాగిల్డ్. ఓకే, దిస్ ఇస్ సో గుడ్ కదా. సార్ పర్లేదు సార్ మీరు కొట్టండి అంటే, అది డమ్మీ సాఫ్టే ఉంది, నేను చెక్ చేశా, నేను కొట్టేటప్పుడు నేను ఎలా ఉంటుంది నాకు తెలిస్తే కదా నేను సరిగా కొట్టగలుగుతాను. అండ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ మ్యాన్, ఇట్స్ ఫుట్వేర్ అండ్ ఐ నో, ఐ మేనేజ్, డోంట్ వరీ అన్నారు. ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఇట్, సోల్డ్ ఫర్ దట్ కేర్ అండ్ అఫెక్షన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఎక్కువగా మీకు తెలుగు మూవీస్ కానీ, ఆ తెలుగు మూవీస్ వచ్చినా కానీ అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ అనేది కూడా వస్తూ వచ్చాయి. ఈవెన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్నది. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ యువర్ ట్రావెల్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ దిస్ టాలీవుడ్. ఎలా అనిపించింది సార్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇన్ టాలీవుడ్? అంటే మనం ఎంచుకుందే కనపడుతుంది కదా, మనం చేసిన సినిమాలు, బయట వచ్చిన సినిమాలే కనపడతాయి. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ఓన్లీ నెగిటివ్ రోల్స్. ఒక్కటి నాకు నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇష్టమే. అంటే ఒక ఎత్తు ఎక్కువ. యూ గాట్ దట్ ఫ్రీడమ్ వైల్ పర్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్. When you're playing a negative role, you can do anything and everything that you can. Full of energy you can put, full throttle you can go. So, and that is one side. The other side is, నేను చేసిన ప్రతి క్యారెక్టరు నెగిటివ్ విలన్ అలాంటిది కాదు. హీఈస్ గాట్ సమ్ ఇంటెన్షన్. ఆ మోటివ్ మంచి మోటివే ఉంటుంది, కానీ రెపొకషన్ రివోల్ట్ చేసేటప్పుడు వేరేలా మారిపోతాడు. సో దట్ ఈస్ ఆల్
ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. మన అందరిలో మంచి చెడ్డు రెండు యాంగిల్స్ ఉంటాయి. అండ్ వెన్ ఎవర్ పీపుల్ లైక్ యూ యూ కాల్ ఇట్ పాజిటివ్, వెన్ ఎవర్ పీపుల్ హేట్ యూ ఇట్ ఇస్ అ నెగిటివ్ ఎమోషన్. లేదా ఒకరిని తొక్కైనా సరే చంపైనా సరే నేను నా గోల్ని పొందాలి అనుకుంటే, రీచ్ అవ్వాలి అనుకుంటే అది ఆ నెగిటివ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అస్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్ ఇస్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ పాజిటివ్ యాంగిల్ అంటే మనిషి ఉంటాడా? సాధులు అయిపోతారు. ఓన్లీ నెగిటివ్ అంటే టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మిక్స్ ఆఫ్ బోత్. సో అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ నాకు నచ్చుద్ది ఎక్కువ. సో నాకు వచ్చిన ఆఫర్స్లో అడిగి విని తెలుసుకొని అందులో ఎంతో కొంత ఎంచుకొని మేనేజ్, డేట్స్ని బట్టి కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అలాంటి సినిమాలు, అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు పర్ఫామ్. యాక్టర్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే వేరే ఇంకేంటి, డబ్బులు వస్తాయండి. అండ్ ఇట్స్ నాట్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ వీ వర్క్ ఫర్. మనీ ఈజ్ సంథింగ్ దట్ ఫాలోస్ యూ. బట్ ఆ ఒక క్యారెక్టర్ని చూసిన వాళ్ళకి కన్విన్సింగ్గా పుల్ ఆఫ్ చేయగలిగామా, మనం అనుకున్న రైటర్ కానీ డైరెక్టర్ కానీ అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలిగామా, అండ్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సెట్స్లో షార్ట్ సూపర్ ఓకే అని చెప్తారా, అరుస్తారా, క్లాప్స్ కొడతారా, వాటి కోసమే మనం పనిచేస్తుంటాం. అది ఇచ్చే బూస్ట్ అంతా ఇంత ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ హై. ఆ హై వేరే దానిలో కూడా మనం పొందలేము. డెఫినెట్లీ నాట్. నో అదర్ అనాలిసిక్స్ క్యాన్ గివ్ యూ దట్ హై. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి ఇప్పటి వరకు మీ జర్నీ అనేది చూస్తే, అంటే బై గోయింగ్ ఆన్ ఎక్కువగా తెలుగు మూవీస్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే కన్నడ మూవీస్ అనేది కూడా 1-2 అనేది కూడా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్సో లవ్లీ వచ్చింది. అండ్ దెన్ తెలుగు మూవీస్ అనేది కూడా చేస్తూ ఇట్లా వస్తున్నారు. సో మా తెలుగు కూడా అయిపోతున్నారా మీరు? ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు అనుకుంటా. ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు, ఇంకా ఓన్ ఎక్కడ కొంతమంది ఉంటుంది కదా. ఎంతమంది ఆల్రెడీ పలుసార్లు చెప్పాను దీన్ని. మై యాన్సిస్టర్స్, నాన్న సైడ్ యాన్సిస్టర్స్ వచ్చి కరీంనగర్ వాళ్ళు. దే మైగ్రేటెడ్ ఫ్రమ్ కరీంనగర్ టు కర్ణాటక. ఓకే. అమ్మ కర్ణాటక. సో ఐ కెన్ సే ఇట్ లైక్ మదర్ టంగ్ ఇస్ కన్నడ అండ్ ఫాదర్ టంగ్ ఇస్ తెలుగు. అట్లయితే మీరు మావాడు సార్. అగైన్ వన్స్ అగైన్ బ్యాక్ టు హోమ్. ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ సచ్ అ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అంటే మనం ఓదెలా వచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తుంటే అదేదో యువర్ బ్యాక్ ఇన్ యువర్ జోన్ అనే ఒక ఫీలింగ్ ఉండే. సో అదే కనెక్షన్. వరల్డ్ ఈస్ వెరీ స్మాల్ అండ్ వెన్ యూ కెన్ వైబ్ విత్ యువర్ రూట్స్, వాట్ ఎల్స్ యూ వాంట్. సో అండ్ అంటే కన్నడలో తగ్గించాను అని కాదు, కన్నడలో లవ్లీ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా 2 సినిమాలు రిలీజ్ రెడీ అవుతుంది. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొక సినిమా ఆల్మోస్ట్ ఒక 60%. అంటే తల్వార్పేట అనేది నెక్స్ట్ రిలీజ్ రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ చెప్పాలి. మళ్ళీ విఐపి ఆల్మోస్ట్ 60% షూటింగ్ అయింది. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై లుక్. దిస్ వాస్ ఫర్ ఓదెలా అండ్ మై సన్. అండ్ చేంజ్ మై లుక్ అండ్ స్టార్ట్ షూటింగ్ ఫర్ విఐపి. సో తమిళ్లో వుల్ఫ్ కంప్లీట్ అయింది, కొత్తది ఇంకొకటి స్టార్ట్ అవ్వబోతుంది. తెలుగులో 2-3 స్క్రిప్ట్స్ ఓకే అయినాయి. సో ఐఎమ్ దేర్. అండ్ కంప్లీట్లీ ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అనే దానిలో కూడా యు ఆర్ వర్కింగ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్. గ్లాడ్, లక్కీ. కానీ సార్ తెలుగు ఇంత స్పష్టంగా, అది కూడా రాయడం కూడా బాగా తెలుసు అని అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? See, whenever you're working on something and the work is fetching you your food and bread and name and fame, whatever, how is that you can pay back to that work? How will you? Just by owning it, respecting it, accepting it. And ఇప్పుడు నేను తెలుగు సినిమా చేస్తున్నా. 2020 నుంచి ఒక సంవత్సరంలో సగం ఇక్కడనే ఉంటా. ఇంత ప్రేమ కానీ, ఇంత డబ్బు కానీ, ఇంత పేరు కానీ ఇస్తున్న ఇండస్ట్రీకి వాట్ కెన్ ఐ డూ ఇన్ రిటర్న్? ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్, పాసిబుల్ రీడ్. రీడింగ్ అయితే కన్నడ తెలుగు కొంచెం సామెత ఉంటుంది. సో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ యూ స్టిల్ క్యాన్ మేనేజ్. అర్థం చేసుకోవచ్చు మనం.
అర్థమవుదు, చదవచ్చు. అదే. But okay, one step more. And when I'm given so much of work here, when I'm being accepted, and when I'm owned from the people of Telugu states or our technicians from Telugu films, I have to do my extra bit కదా. ఓకే. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను తెలుగులో చదవగలుగుతాను, పర్ఫామ్ చేయగలుగుతానంటే వాళ్ళకి ఆ ట్రాన్స్క్రిప్ట్ చేసి ఇటు ఇంగ్లీష్లో మార్చి అన్ని ఎఫర్ట్స్ తగ్గుద్ది. సో ఇట్స్ వన్ మోడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ కోపింగ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అ టైనీ బిట్, టైం సేవ్ చేస్తున్నా. సో ఐ టేక్ మై స్క్రిప్ట్స్ ఇన్ తెలుగు ఓన్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఏ ఊరికి వెళ్ళినా ఆ మట్టికి మనం గౌరవించే విధానం అంటే అక్కడ భాష మాట్లాడటం. ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, బట్ రెస్పెక్ట్ దట్ ల్యాండ్స్ లాంగ్వేజ్ అండ్ రెస్పెక్ట్ దట్ రూట్స్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ దట్ ఏరియా జోన్. సో దట్స్ హౌ యూ కెన్ pay back anything or however you can. And that's the basic principle. నేను తెలుగు రాస్తా, చదువుతా, అండ్ తమిళ్ కూడా చదవడం మొదలెట్టాను. ఐఎమ్ టైనీ బిట్ సక్సెస్ఫుల్. కన్నడ అండ్ తెలుగు కొంచెం స్క్రిప్ట్ సిమిలర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఎక్కేసింది. తమిళ్ కొంచెం స్లోగా ఎక్కుతుంది. ఇప్పుడిప్పుడే ఎక్కుతుంది. అండ్ హిందీ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో, రీడ్, రైట్, టాక్. ఓకే సార్, మీ వాయిస్ అంటే తమన్నా గారికి అంత ఇష్టం అంట కదా సార్. ఈవెన్ రీసెంట్గా వదిలటు దానిలో కూడా ఆవిడ మాటల్లో మేము విన్నాము. ఈవెన్ మీ వాయిస్కి మేము ఎప్పుడో ఫ్యాన్స్ సార్. ఆవిడ చెప్పింది అంటే వెరీ స్వీట్ అండ్ జనరస్ ఆఫ్ హర్ టు టాక్ సో వెల్ అబౌట్ మీ, సో హైలీ ఆఫ్ మీ. మీ వాయిస్ గురించి అందరూ మాట్లాడతారు కానీ ఇందులో మీ పర్ఫార్మెన్స్ అని చెప్పారు ఆవిడ. అండ్ వాయిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెనాట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. ఇట్ ఈస్ అ గిఫ్ట్ అంతే. బాగుందంటే దేవుడిచ్చింది. అండ్ దాన్ని చెడగొట్టేచ్చే తప్ప దాన్ని ఇంకా బాగుపడేలా ఏదో చేయలేము మనం. ఇట్ కమ్స్ విత్ యూ. సో ఐఎమ్ గిఫ్టెడ్ అగైన్, ఐఎమ్ లక్కీ. అండ్ తమన్నా గారు, ఇట్స్ 20 years legacy అండి, బీయింగ్ అ లీడ్ ఫీమేల్ ఆర్టిస్ట్. How many of them have you seen having completed 20 years? So this April, very, very few. And she's one among them, and she's still relevant. She's still persisting. She is still loved and wanted and busy. So అలాంటి ఒక మంచి ఆర్టిస్టు, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ నా గురించి మంచి మాట చెప్పిందంటే నాకు దట్స్ లైక్ how do you say it? Coming from such professionals is like an award to you, anybody. And I'm so happy about it, and so glad about her. And having worked with her is a delight. And she's one beautiful human being and such excellent artist. టోటలీ అడోర్ హర్. యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్గా కూడా మీ కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. సో పర్టికులర్లీ మా తెలుగు వాళ్ళకంటే ఒక రీల్ అనేది కూడా చాలా బాగా ఫేమస్ అయింది సార్ రీసెంట్ టైమ్స్లో అనుకుంటా. ఒక అవార్డ్ ఫంక్షన్లో మీరు అవార్డు తీసుకునేటప్పుడు కిరిక్ పార్టీ ఆ సాంగ్ అనేది పాడుతుంటే శివన్న ఎక్స్ప్రెషన్ చూసి, అంటే ఆయన అలా ఉన్నప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ అని అలా అంటే మేము వాయిస్ అనే తర్వాత మేము వింటున్నా కానీ ఇలా అయిపోయింది. ఓ మై గాడ్ అనిపించేలాగా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ సింగర్. అండ్ సింగర్ అంటే ఏదో పెద్ద సింగర్ ఈ సంవత్సరాల కొద్ది పాడి అలా కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ మై నేమ్ ఆన్ దట్ కసెట్. అప్పుడు చిన్నప్పుడు అంతా కసెట్సే కదా. సో కసెట్లో ఒకసారి నా పేరు నేను చూసుకోవాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్ జానకి ఇలా పేర్లు చదువుతుంటే నా పేరు ఇందులో ఒకసారి రావాలి అని ఆశ పుట్టింది. ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. ఐఎమ్ క్లూలెస్ అబౌట్ ఇట్. అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ సింగ్. నేను చదవాలన్నా నాకు మ్యూజిక్ ఉండాలి. ఏదైనా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ స్కూల్ అప్పుడు కూడా మ్యూజిక్ ఉంటేనే కొంచెం యాక్టివ్గా ఉంటా, లేదంటే ఐల్ బి లేజీ, ఐల్ బి కైండ్ ఆఫ్ డమ్ అలా. సో మ్యూజిక్ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ పార్ట్ ఇన్ మై అప్బ్రింగింగ్, అండ్ ఎస్పెషలీ హంసలేఖ గారి మ్యూజిక్ అండ్ దోస్ లిరిక్స్, దట్ వాల్యూస్ హ్యాస్ ఇన్బైబ్డ్ ఇన్ మీ. అండ్ Ilayaraja Gari compositions, they've driven me. It's so crazy that సినిమాలు
నేను ఎక్కువ చూడటం జరిగింది ఎలా అంటే సాంగ్స్ వినే. ఓకే. సాంగ్స్ వినడం, ఈ పాటలు నచ్చిందంటే ఆ సినిమాకి నేను వెళ్ళాలి, అట్టం పెట్టేవాడిని. నేను పడి ఈ సినిమాకి నన్ను తీసుకెళ్ళలేదు అని రచ్చరచ్చ చేసి ఏదోలాగా కన్విన్స్ చేసి ఫుల్ చిన్నప్పుడు సతాయించారేమో బాగా సతాయించి, అంటే ఇంతే, వేరే ఏదో కావాలి అని లేదు, ఆ సినిమాకి వెళ్ళాలి అంటే సతాయించేవాడిని అంట. సో పాటలు వినిన తర్వాత సో మ్యూజిక్ హ్యాస్ డ్రివెన్ మీ టు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. అండ్ సింగర్ అయ్యే అవకాశం వచ్చింది. హంసలేఖ గారు నువ్వు రా నాతో ఉండు, ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేస్తా అన్నారు, వాయిస్ బాగుంది అని. చెప్పకుండా చేయకుండా అంటే డిసైడ్ అయిపోయాను నేను. నన్ను కాల్ చేసి నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నా అని ఆఫ్టర్ మై 10th. సో ఏం పిచ్చారా, ఏం మాట్లాడుతున్నారు అని. అండ్ మైసూర్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వడం ఏంది, అండ్ ఎవరున్నారు అక్కడ, ఎవరు చూసుకుంటారు, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై. అసలు ఏమైనా ఆలోచించావా చెప్తున్నది, అది ఏమైనా సరే నేను షిఫ్ట్ అవుతా, గురుగారు చెప్పారు, నేను వస్తున్నా. సో అలా బెంగళూరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత హీ వాజ్ ట్రైనింగ్ మీ అండ్ ఐ హ్యాడ్ టు పర్స్యూ స్టడీస్ టు. అంటే అప్పుడు చాలా చాలా లోవర్ మిడిల్ క్లాస్, అంటే వెరీ వెరీ నాట్ అట్ ఆల్ వెల్ టు డూ ఫ్యామిలీ ఫినాన్షియలీ. అదర్వైజ్ వేర్ డాడ్ ఏం చేసేవారు బ్రో? డాడ్ అప్పుడు ఆ టైంలో హీ వాజ్ నాట్ వర్కింగ్. హీ హ్యాపెన్ టు సకమ్ టు సమ్ మైగ్రేన్ ఇష్యూ. సర్జరీ అయ్యి ఒక నర్వ్ మ్యూటేట్ చేశారు, దాన్ని రెపర్కషన్ వాజ్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో హీ వాజ్ నాట్ వర్కింగ్ అండ్ మామ్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ ఇన్ 6th. షీ వాజ్ ద లోన్ ఎర్నర్, బ్రెడ్ విన్నర్ ఫర్ అస్. అమ్మ టీచరు, గవర్నమెంట్ స్కూల్ టీచరు. సో ఐఎమ్ టోటల్ థరో మామ్స్ కిడ్. నాకు ఏదైనా కావాలన్నా అమ్మనే అడిగేవాడిని, అమ్మ దగ్గర, అమ్మ వెంటే చుట్టేవాడిని. బట్ ఆఫ్టర్ హర్ ఐ వాజ్ లిటిల్ యూనో క్వైట్, ఒక్కొక్కడిని ఉండేవాడిని. ఐ బికమ్ అలోన్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. నాన్నతో ఏమైనా స్కూలు ఫీజు అడ్మిషన్ అలా ఉంటేనే అడిగేవాడిని తప్ప అదర్వైజ్ నో. సో అలాంటి పరిస్థితుల్లో ఐ మీన్ ఆఫ్టర్ హర్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎర్నింగ్ సోర్స్ ఆల్సో. అండ్ హీ వాజ్ స్ట్రగ్లింగ్, హీ వాజ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. నాన్న పాపం మేబీ హ్యాడ్ హీ నాట్ believed in me, had he not trusted that okay ఏడు బయటికి వెళ్ళినా ఏడు బతకగలుగుతాడు అని నమ్మకం ఉండి, నమ్మకం నాకు ఇచ్చి, ఏదో చేయబోతున్నావు కదా, డోంట్ డీరైల్, బీ ఆన్ టు వాట్ ఎవర్ యు ఆర్ వాంటింగ్ టు డూ. సో యా, లెట్స్ సీ, ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ కమ్ సమ్ డే, గివ్ యువర్ బెస్ట్ షాట్ అన్నాడు, పంపాడు. ఆ ఒక నమ్మకం నాకు ఇవ్వకపోయి ఉంటే మైసూరు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు వచ్చేవాడినే కాదు, మనం ఇలా కూర్చొని మాట్లాడేటోళ్ళే కాదు. అండ్ అప్పటి నుంచి ఉన్న కోరిక సింగర్ అవ్వాలనేది, క్యాసెట్లో నా పేరు చూసుకోవాలనేది ఇట్ వాస్ దేర్. అండ్ స్టడీస్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ ద మ్యూజిక్ జర్నీ. డబ్బులు కావాలి కదా, సో సర్వైవల్ ఆల్సో ఒకటి. అండ్ ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్ ఫర్ సర్వైవల్. సో మై ఫస్ట్ జాబ్ వాజ్ పాంఫ్లెట్స్ చేస్తారు కదా, రోజు పొద్దున వెళ్ళి పాంఫ్లెట్ చేసేవాడిని. ఫస్ట్ పేమెంట్ వాజ్ లైక్ 50 రూపీస్. సో అలా మొదలైంది నా బెంగళూరులో స్టడీస్ ఒకవైపు, ఈ జాబ్ పార్ట్ టైం జాబ్ ఒకవైపు, మ్యూజిక్ లెర్నింగ్ ఒకవైపు, అలా స్టార్ట్ అయింది. బట్ ఇట్ వాజ్ వే టు హెక్టిక్, కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ స్టడీస్. దెన్ 1 year అలానే వదిలేశాను, ఇంకా వద్దులే సింగర్ అయిపోతాం చదివేందుకు అని. మళ్ళీ తిట్టి మళ్ళీ అడ్మిషన్ చేసి నో స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్, కనీసం ఒక డిగ్రీ పొందిన తర్వాత నీకు ఏం కావాలో చేసుకో, అక్కడ దాకా జస్ట్ స్టడీ, ఫోకస్ ఆన్ స్టడీస్ అన్నారు. సో మ్యూజిక్ కట్ అయింది, జాబు కాలేజు అలా వెళ్ళిపోయింది. తర్వాత ఐ బికేమ్ ఐటీ డెవలపర్. సో అది నాకు అది ఎందుకో బోన్లో పెట్టినట్టుండే. నాకు అరౌండ్ 1.5 years. అండ్ అదే జంతుని బోన్లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే నాకు ఫీలింగ్. సో ఇది మనది కాదురా బాబు అని చెప్పకుండా చేయకుండా వదిలేసాం పని. అండ్ మీన్ వైల్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్స్. సో థియేటర్స్ వల్లనే యాక్టింగ్ గురించి ఒక
ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇంట్రెస్ట్ కానీ అంటే ఒక కాలేజ్లో ఒక డ్రామా చేసాం. ఐ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ ఇన్ దట్ అండ్ వీ ఓన్ సెకండ్ ప్లేస్ ఫర్ దాట్. ఓకే. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనకు డ్రామా అంటే తెలీదు. నేనైతే అట్లీస్ట్ స్కూల్లో సింగింగ్ డాన్సింగ్ అని చేసేవాడిని. స్టేజ్ ఫియర్ లేనోడు నేను ఒక్కడిని అక్కడ. మిగతా ప్రతి ఒక్కరికి అది ఏం తెలియదు అసలు. సో ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి, ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఇలా పెట్టాలి అనే దాని నుంచి ప్రతి ఒక్కటి నేర్పించి చేసిన డ్రామా. అండ్ దట్ బికేమ్ సక్సెస్ఫుల్. ఆ డ్రామా పర్ఫామ్ చేసేసరికి ఆ చప్పట్లు వినింది అది ఏదో ఒక కిక్ ఇచ్చింది. సో ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మోర్ అని అది ఫైనల్ ఇయర్ డిగ్రీ అప్పుడు చేసింది. తర్వాత డిగ్రీ తర్వాత ఐ ట్రైడ్ మై హ్యాండ్స్ విత్ హాబిచువల్ థియేటర్స్. బట్ మీరు స్టార్టింగ్ సింగర్ అవుదామని చెప్పేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బట్ సింగర్ నుంచి ఇట్లా ఆర్టిస్ట్ టర్న్ అవ్వడానికి సో అంటే స్పెషల్గా ఏదైనా ఒకటి అనిపించిందా? అదే ఒక మూమెంట్ కానీ? I was like little gunda types in the college days. So, అంటే ఇలా కారిడార్లో వెళ్తుంటే నేను మన బాయ్స్ అంతా వెళ్తుంటే ఎవడో గెలికాడు అంటే ఈ బీసీఏ వాళ్ళు వేస్ట్రా ఆర్ట్ గిరిటు అని లేదు వాళ్ళకి. ఊరికినే వస్తారు, పోజులు ఇస్తారు ఇక్కడ, లేదా రోడిజం చేసుకుంటూ తిరుగుతారు, డబ్బులు ఉంటాయి ఎక్కువ, బలుపు ఎక్కువ, అది ఇది. ఇప్పుడు చూడు ఒక్క నా కొడుకైనా థియేటర్ ఫెస్ట్, మన కాలేజ్లో థియేటర్ ఫెస్ట్, నేషనల్ కాలేజ్ బసవనగుడి, అక్కడ థియేటర్కి ఒక పెద్ద పొజిషనింగ్ ఉంది చాలా సంవత్సరాలుగా. ఇట్స్ ఓవర్ 100 years నా. సో ఆ ట్రెడిషన్ అది థియేటర్ అనేది మన కాలేజ్లో. సో బీసీఏ బ్లాక్ నుంచి ఏ ఒక్క పేరు లేదు అక్కడ. సో దాన్ని వాడు అలా చెప్పి ఇండైరెక్ట్గా నన్ను గెలికాడు. వేరేదైనా చెప్పుంటే సీన్ మారేదేమో. టాలెంట్ లేదు, ఆర్ట్ గురించి తెలీదు ఉన్నాడు కదా, అది ఇట్ హిట్ మీ హార్డ్. అలా వెళ్తున్నాడు, యూటర్న్ వేసుకుని మళ్ళీ క్లాస్కి వెళ్ళి ఈసారి మనం పోటీ చేస్తున్నాం, థియేటర్ కాంపిటీషన్లో మనం దిగుతున్నాం. ఏమైందిరా నీకు, బాగానే ఉన్నావు కదా, ఇప్పుడే వెళ్ళావు కదరా. లేదు ఎవడో అన్నాడు, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ వీ ఆర్ టాలెంటెడ్, వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న. సో అది అలా మొదలైంది. అది సెకండ్ ప్లేస్ పొందాం కదా. అండ్ అప్పుడు పర్ఫామ్ చేసిన తర్వాత విజిల్స్, క్లాప్స్, దట్ మేడ్ మీ బిలీవ్ ఓకే దెర్ ఇస్ సంథింగ్, సమ్ పవర్ ఇన్ థియేటర్. అంటే seen so many people performing in that play, knew nothing about it. ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ స్క్రిప్ట్ చదివి ఒక సర్కిల్ చేసుకుని అది ఒక ప్రతి ఒక్కటి నేనే డైరెక్ట్ చేశాను కాబట్టి ద వే ఇట్ ఫార్మ్డ్ కదా, అది అంటే ఐ మై సెల్ఫ్ వాజ్ టేకెన్ అబ్యాక్. అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యునో ఆ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్. ఎవరో ఏమో తెలియకుండా వచ్చి కలిసి ఒక ప్రేమ అయ్యి పెళ్లి చేసుకునే కొడుకో బాబో పాప పుడుతుంది, ఆ లైఫ్కి ఒక షేప్ వస్తుంది, అది ఎదుగుతుంది, అండ్ అది దాని ఒక డెసిగ్నేషన్ పొందుతుంది. అండ్ పీపుల్ విట్నెస్ వాట్ ఎవర్ యూ నరిష్డ్ కదా. అండ్ వెన్ దట్ నరిష్మెంట్ హ్యాస్ bestowed you with lot of accolades, then what is the అంటే ఒక సైకిల్, ఇది లైఫ్ సైకిల్. ఈ థియేటర్ ఒక సినిమా, అంటే సినిమా అప్పుడు నాకు తెలీదు. సో సినిమా స్క్రిప్ట్ కూడా ఓంకారంతో స్టార్ట్ చేస్తే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా, అంటే పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ అది ఇది నంబర్లు మ్యాథమెటిక్స్ వేరు, బట్ ద రీచ్ అండ్ ద అప్రిసియేషన్ దట్ యూ గెట్ ఫర్ ఇట్, అండ్ ఇట్స్ లైక్ ద లైఫ్ సోర్స్ అది. సో ఐ కుడ్ రిలేట్ లైక్ దాట్, అండ్ అలా ఫీల్ అయింది నాకు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు పర్స్యూ థియేటర్ అని. ఆఫ్టర్ కాలేజ్ హాబిచువల్ థియేటర్లో వీకెండ్స్, అంటే వీక్ డేస్లో పని, వీకెండ్స్ అంటే రిహర్సల్స్ అది ఇది. ఎవరైనా ప్లే అయినా చేస్తుంటే జస్ట్ వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేసి బ్యాక్ స్టేజ్ వర్కులు చేయడం, ఇలా మొదలెట్టాను. దెన్ దట్ ల్యూడ్ మీ. కానీ ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే గెలికారో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్య. అంటే పంతానికి తీసుకున్నారు చూసారా, అది అలా అయింది అనిపించింది నాకు. ఎందుకు చేశాను నాకు కూడా తెలియదు. అండ్ ఆ మాట అంత మాట అనకపోయి ఉంటే పట్టించుకునే కాదేమో. సో అంటే ఇంకొంతమంది ఉంటారు దట్ టైప్ ఆఫ్ ద పీపుల్, అది పట్టించుకోకుండా అంటే అన్నా కానీ ఏముంటలే అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బట్ యూ టేక్ ఇన్ ఇట్స్ అన్ పర్సనల్. దాని తర్వాత ఇప్పుడు మీ లైఫ్ సంథింగ్ ఈజ్ చేంజ్, ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా తీసుకొని వచ్చిన మూమెంట్ అది. అవును, సూపర్. అండ్ అలా మొదలైంది యాక్టింగ్ జర్నీ స్టేజ్ మీద. అండ్ సినిమా వాజ్ సంథింగ్ నాట్ ఆన్ మై
mind at all. I never wanted to be in cinemas, never wished for it, never wanted to ఉంటే వద్దు బాబు అని కాదు. I never aspired for it, never thought about it. అండ్ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు అంటే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు బాగా చూడ్డానికి బాగున్నావు, వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, వై డోంట్ యూ గివ్ అ ట్రై ఫర్ సినిమా ఆర్ సీరియల్స్ అని. అండ్ అది ఎప్పుడు వింటూనే ఉంటాం కదా, అప్పుడు ఉండేది బ్యాక్ ఆఫ్ ద మైండ్, ఇట్ వాస్ దేర్. పని ఎప్పుడు అది టార్చర్ అనిపించిందో మానేశాను, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా థియేటర్లో దిగిపోయాను. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ అండ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్. రోజు వెళ్ళటం, రిహర్సల్స్, రీడింగ్, బ్లాకింగ్, ఇవన్నీ చాలా నచ్చేది. సో అలా ఉన్నప్పుడు ఒక 2 సినిమాలకు ఆఫర్స్ వచ్చింది. నాకు సినిమా తెలీదు, ఎప్పుడు నేను సెట్కి కూడా అడుగు కూడా పెట్టలేదు, ఏ సెట్కి కూడా. వద్దండి, ఎందుకు అంట కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు, నేను అక్కడ వచ్చి సైకిల్ కొడుతుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, వద్దు అని. బాగానే యాక్ట్ చేస్తావు కదా బాబు, రా. స్టేజ్ వేరండి, కెమెరా నేను లైట్ అని చూడలేదు ఎప్పుడు. అంటే స్టేజ్ లైటింగ్స్, ఇది లైటింగ్స్ అదే సేమ్, ఇంటెన్షన్ సేమే కదా. వద్దండి, అది ఎందుకో నాకు, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్ ఫర్ యూ అని చెప్తుంటే, నా ఫ్రెండ్స్ కపుల్ ఆఫ్ దెమ్, మనం అందరూ కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం కదా, నీకు ఆఫర్స్ వస్తుంది మనకు రావట్లేదంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సంథింగ్ ఇన్ యూ కదా. ఎన్నో వేల కొద్ది మంది సినిమాల్లో రావాలి అని ఆశపడుతుంటారు, ట్రయల్ చేస్తుంటారు, దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్. వెన్ యూ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ, వాట్ ఆర్ యూ ఈవెన్ అప్ టు ఇన్ లైఫ్ డూడ్, వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? ఏమనుకున్నావు వెళ్ళు అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా పుష్ చేశారు. చేశాను. మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు, హుబ్బಳ್ಳಿ ಹುಡುಗರು రిలీజ్ అవ్వలేదు. సెకండ్ మూవీ వాజ్ ఆర్యాస్ లవ్. దట్ వాజ్ లైక్ అ వెరీ like minimalistic, okay kind of cinema. Didn't do well, but that is the cinema I learned so much. అప్పటికి నాకు I was into modeling. I was a ramp model. I was Mr. Bangalore runner-up. And I was a photographer. Photography was my favorite hobby. I was, of course, singer. అండ్ ఆర్యాస్ లవ్కి నా ఫ్రెండ్, ఆ డైరెక్టరు నా ఫ్రెండ్కి అసిస్టెంట్గా వర్క్ చేశాడంట ఎప్పుడో, సీరియల్లో వర్క్ చేసేటప్పుడు ఆయన్ని కలిసి ఇలా సినిమా స్టార్ట్ అవుతుంది, మీ విషెస్ కావాలి అని మీట్ చేసి, జస్ట్ టు మీట్ అండ్ గ్రీట్ వచ్చాడు డైరెక్టరు. వచ్చి మాట్లాడుతుంటే కంపోజింగ్ జరిగింది, వినండి అని ట్రాక్ ప్లే చేశాడు. ఆ ట్రాక్ వినగానే నాకు ఎక్కింది. అండ్ దేవర్ ఆల్, వాళ్ళ మీటింగ్ అని జరిగిన తర్వాత మన అడ్డాలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ హమ్మింగ్. ఇదేంటండి హమ్ చేస్తున్నారు మన ట్యూన్ని, బాగుందండి, నచ్చింది కదా, అలా ఎలా క్యాచ్ చేశారండి? ప్లే చేశారు కదా, విన్నా కదా, కానీ ఈ ట్యూన్ అలా ఎలా క్యాచ్ చేశారండి అంటే, సింగర్ని. అవునా, మన మూవీకి ట్రాక్ పాడిస్తారా? ప్లేబ్యాక్ అది ట్రాక్ పాడిస్తారా? అదే సింగర్ అవ్వాలని వచ్చినాడు, ఇంకా నా కోరిక అలానే మిగిలిపోయింది, అడుగుతున్నాడు ఏంది. కామన్ అందులో ఏంటి, ఎప్పుడు కావాలి చెప్పండి. రేపు ట్రై చేద్దామా? రేపా? ఏ టైంకి? పొద్దుగానే ట్రై చేద్దామా? కామన్ 6:30 early in the morning నేను స్టూడియో ముందర హాజర్. సో ట్రాక్ పాడాను. ఆ ట్రాక్ పాడిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కూర్చొని ఒక రోజు కథని నరేట్ చేశారు. అందులో నాకు తెలిసిన కరెక్షన్స్ నేను చెప్పా. ఐ వాజ్ జస్ట్ అన్ ఆడియన్స్ అండ్ థియేటర్ పర్సన్. ఐ హ్యాడ్ సమ్ నువాన్సెస్. సో చెప్తే మీ జడ్జ్మెంట్ బాగుందండి, వై డోంట్ యూ బీ విత్ అస్ అని చెప్పారు. హౌ కెన్ ఐ బీ విత్ యూ ఇన్ ద మేకింగ్ ఆఫ్ సినిమా? లేదండి అంటే, మీరు ఫోటోగ్రఫీ కూడా చేస్తారన్నారా కదా, మాకు వర్కింగ్ స్టిల్స్ తీసిస్తారా? వర్కింగ్ స్టిల్స్ అలాంటి ఏంటి అని. ఓకే, యూ డోంట్ నో, అసలు ఏం తెలీదా? అప్పుడు సినిమా లాంగ్వేజ్ తెలియదు కదా. ఫోటోలు తీయమంటే తీస్తా, వర్కింగ్ స్టిల్ తీసి ఏంటి అలాంటి ఏంటి అన్న. నేను చెప్తానండి, సెట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్, ఆర్టిస్ట్లీ స్టిల్స్ కొన్ని క్లోజప్ షాట్స్ లేదా నేను చెప్తా అలాంటిది తీసిస్తే సరిపోద్ది, పోర్ట్రేట్ లాగంటిది అని. అవునా, ఓకే ఓకే విల్ ట్రై అన్న, ఎంతో అంత డబ్బులు ఇస్తాను, మన బడ్జెట్ చాలా తక్కువ, మాతో ట్రావెల్ అవ్వండి అని చెప్పాడు. ఓకేలే అని వెళ్ళాను. ఐ వాజ్ అ ఫోటోగ్రాఫర్ ఫర్ దట్ మూవీ, ట్రాక్ సింగర్ టు ఫోటోగ్రాఫర్. అక్కడ ఒకరోజు మొదటి రోజు షూటింగ్ జరిగింది. ఆ రోజే డైరెక్టర్కి డిఓపికి గొడవ. నైటే లేచిపోయాడు
డిఓపి. ఓకే. ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళా రెడీ అయ్యి అందరూ స్టార్ట్ అయితే సెట్కి వెళ్దామంటే చూస్తేనేమో డోర్ నాక్ చేస్తుంటే తీయట్లేదు. వాళ్ళు తోసిన తర్వాత ఓపెన్ అయిపోయింది. ఆ రూమ్లో ఎవరో ఉన్నారు, వెనకటి రోజు గురువు కూడా లేదు అక్కడ. సో అలా మొత్తం సాఫ్ చేసి వెళ్ళిపోయారు బ్యాచ్. సో డిఓపి లేడు, ఏం చేయాలి, అందరూ రెడీ అండ్ అవుట్డోర్ షూట్ వేరు. సో డబ్బులు ఎంత పోతాయిరా, దాని సెకండ్ ద్వితీయ విఘ్నం అవ్వద్దు, ఇలా చేసేసాడేంటి అని ఆలోచిస్తుంటే మీరు ఎలాగో ఫోటోగ్రఫీ చేస్తారు కదా, జస్ట్ ఒక 2 షాట్లు తీసుకొని వచ్చేద్దాం, యూ రోల్ ఇట్ అన్నాడు డైరెక్టర్. అంటే మిమ్మల్ని డిఓపి కూడా చేసేసారు ఇలా ఇలా. Like, what are you even talking? Cinematography, I have never given it a shot. Never tried. ఫొటోస్ తీయమంటే ఇప్పుడు తీస్తా. షూటింగ్ ఏంటండి, మీరు జోక్ చేస్తున్నారా ఏంటంటే? లేదు, అదే ద్వితీయ విఘ్నం మంచిది కాదు ప్రాజెక్ట్కి. సో ఒక షాట్ 2 షాట్ తీసుకొని వచ్చేద్దాం, ఐ విల్ హ్యావ్ సంబడి కమ్ టుమారో. ఓకే సరే అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది. సో ఒక షాట్ తీసా, 2 షాట్ తీసా, సూపర్ ఉందండి, అద్దరిపోయిందండి, ఏంటండి అది ఇది అనుకుని డిఓపి అయిపోయాను, ఆ సినిమా డిఓపి. సో బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుందో నా సెకండ్ సినిమాలోనే నాకు ఒక ఎక్స్పోజర్ దొరికింది ఆ సినిమా వల్ల. అండ్ అందులో ఆర్టిస్ట్కి డైలాగ్ రీడింగ్ ఇవ్వడం కానీ, సీన్ బ్లాకింగ్ చేయడం కానీ అన్నీ ఆ సినిమాలోనే చేశా. సో ఐ లెర్న్ సో మచ్ ఆఫ్ సినిమా విత్ దట్ వన్ మూవీ విచ్ డిడ్ంట్ డూ వెల్ అట్ ఆల్. సో అక్కడ జడేష్ అని ఒక ఫ్రెండ్, అంటే అసోసియేట్ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయిన తర్వాత అంటే రోజు కొట్టుకునేవాళ్ళం సెట్లో. 2-5 మినిట్స్ అంతే, ఇలా తినడాడు, మింగేస్తాడు. ఏం తినడానికి వచ్చావా సెట్కి, లే అంటాడు అందరినీ. లైక్ యువర్ వేస్టింగ్ టైం. బ్రేక్లో తినకుండా ఇంకేం చేయాలి, ఎవరిని నెమ్మదిగా ప్రశాంతంగా తిననివ్వట్లే ఆ మనిషి. సో రోజు గొడవ నాకే ఆయనకి, అలా ఉన్న మనిషి. సో ఇలాగో ఫ్రెండ్షిప్ అయింది. ఆ తర్వాత హీ పుష్డ్ మీ యాజ్ ఇన్ రెఫర్డ్ మీ టు గురుదేశ్ పాండే అని, రాజాహులి సినిమా ఆఫీసు రమ్మని చెప్పారు. వెళ్తే అప్పుడే తెలిసింది రాజాహులి యష్ సినిమా. సో ఆ 2 సినిమాలు చేసిన తర్వాత సినిమా అంటే ఇలా కాదు, నేనేదో రాంగ్ హ్యాండ్స్లో పడ్డాను అనుకుంటా, ఇలా ఉంటే సినిమా జర్నీ కట్ చేసేద్దాం, వద్దు మనకి, మళ్ళీ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఉంటే, ఆ టైంలో ఇలా పిలిచాడు కదా, వెళ్ళినప్పుడు తెలిసింది ఓకే దిస్ ఇస్ అ బిగ్ ప్రొడక్షన్. సో కేమంజు సినిమాస్ అని, కేమంజు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ అక్కడ. సో ఓకే బిగ్ బ్యానర్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ సినిమా యాక్చువల్లీ ఈజ్, ఇది ఒక్కటి చేద్దాం చాలు, ఎక్స్పీరియన్స్ బాగుంటే తర్వాత ఆలోచిద్దాం, లేదంటే 3వ దాంట్లో ఆపేద్దాం సినిమా అని. ఐ యాక్టెడ్ ఇన్ రాజాహులి, దట్ బికమ్ అ బ్లాక్ బస్టర్. అదే ఇక్కడ స్పీడ్ ఉన్నోడు. సో ఫ్రమ్ దెన్ ఆన్ నో లుక్ బ్యాక్. దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు చేసుకుంటూ వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా మూవీని అంతా మీకు నేర్పించింది. ఐ కాల్ ఇట్ డెస్టినీ స్కిడ్. ఐ యామ్ అ డెస్టినీ స్కిడ్ అంట. రైట్. అండ్ సో కమింగ్ టు యువర్ మూవీస్, దాని గురించి మనం పక్కన పెడితే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా అందరికి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ హరిప్రియ గారు. అంటే మన మూవీస్ కూడా చూసాం, పిల్ల జమీందార్ అని, చాలా మూవీస్లో కూడా, జయసింహ, తకిట చాలా సినిమాలు చేశారు. షీ వాజ్ వెరీ మచ్ లవ్డ్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్. అంటే ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై +1 +2 అనుకుంటా వెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. షీ ఐ మీన్ చైల్డ్ లేబర్ అని ఇప్పుడు చెప్తాను, ఆ చిన్న వయసుకే స్టార్ట్ చేసేది ఏందమ్మా అని. అండ్ హర్ ఫస్ట్ మూవీ కన్నడలో మనసుగళ మాతుముద్ర అని, దాంట్లో ఒక సాంగ్ ఉండే ఎస్పీబీ గారు పాడింది, దట్ వాజ్ మై ఫేవరెట్. ఆ సాంగ్ వస్తుంటే అది ఎవరు ఛానల్ చేంజ్ చేయొద్దు అంతే, నేను చూస్తున్నా కదా అనేలాగా కైండ్ ఆఫ్ క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ ఎవరో తెలియదు, తను కూడా కొత్తగా సినిమా బాగుంది అమ్మాయి, నేను చూసేవాడిని అంతే. అది దాని తర్వాత సినిమాలు, చాలా సినిమాలు చూశాను, కన్నడ కానీ తెలుగు కానీ. అప్పుడే ఐ యూస్ టు లవ్ హర్ వర్క్. అండ్ ఈ అడోరేషన్ నా వైపు నుంచి అయితే నాకు సినిమా జర్నీ స్టార్ట్ అయ్యి గోధి బಣ್ಣ సాధారణ వైకట్టు ఒక సినిమా చేశాను నేను.
అనంత్ నాగ్ సారు, రక్షిత్ శెట్టి, నేను కాంబినేషన్ అది. దట్ వాజ్ వన్ బ్రిలియంట్ మూవీ. చాలా నాకు వచ్చిన అవార్డ్స్లన్నీ ఆ సినిమాకి వచ్చాయి. ఐ గాట్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఇట్. అండ్ హేమంత్ రావుని డైరెక్షన్, సైడ్ బి తీశారు కదా, తన ఫస్ట్ సినిమా అది.